ప్రభునందు ప్రియులారా, వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. ఏలయనగా సింహాసన మధ్యముండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవము గల బొగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. నాకు ఇష్టమైనటువంటి వచనాలు ఇవి. జీవం గల బొగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. అలాగే మనం ధ్యానిస్తున్నటువంటి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. ఫిలిప్పి 3:21. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. 20 నుండి చదువుదాం. 20. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపముగా గలదానిగా మార్చును. దేవుడు ఈ దివ్యమైనటువంటి వాక్యాన్ని మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, ఇది కూడా, ఈ వచనం కూడా నాకు చాలా ఇష్టం. నాకే కాదు, మనందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి వాక్య భాగం. ఏంటంటే, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్. మన పౌరస్థితి సిటిజన్షిప్ పరలోక రాజ్యంలో ఉందంట. మన ప్రభువైన యేసు క్రీస్తే మన రక్షకునిగా ఉంటే ఆ పౌరస్థితికి మనం చేరడం. చాలా మంది చెప్తుంటారు, దేవుడు యేసయ్య నా రక్షకుడు అని చెప్తూ ఉంటారు. కానీ వారి జీవితాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతవరకు రక్షణ కార్యము జరిగింది, రక్షణలో వారు ఎంతవరకు కొనసాగిస్తున్నారు అన్నటువంటిది ఆలోచన చేయాలి. సరి చూసుకుంటూ ఉండాలి ప్రతిదినాన. రక్షించబడ్డాను, అందులో కొనసాగుతున్నానా? నిజంగా ప్రభు అయిన యేసయ్య నా రక్షకుడైతే, ఆయన మన రక్షకుడైతే, ఖచ్చితంగా అయితే మన పౌరస్థితి పరలోక రాజ్యంలో ఉందంట. ఆయననే మనల్ని ఎనేబుల్ చేశాడు. అంటే ఆ స్టాంప్ లేదా పాస్పోర్ట్ ఆ ప్రభుని యేసు క్రీస్తు శిలువ రక్తం ద్వారా మనకు దక్కింది అన్న సంతోషంలో బ్రతుకుతూ ఉండాలి. మనము ఇక్కడ బాగా గమనిస్తే 21వ వచనంలో, సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఇక్కడ ఒక ప్రశ్న ప్రభు మనకి వేస్తున్నాడు ప్రియులారా. మన దీన శరీరము తన మహిమ గల శరీరమునకు సమరూపం. మహిమ గల శరీరముగా మార్చబడాలి అంటే బైబిల్ మన నుండి కోరుతున్నటువంటిది శరీరమా, దీన శరీరమా? దీన శరీరం అని చదువు. అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు మనము దీన శరీరముగా మన శరీరాన్ని విత్తాలి, అలాగా మలుచుకోవాలి. దీన శరీరంగా ఉంటేనే తప్ప మహిమ శరీరానికి యోగ్యత. మళ్ళీ చెప్తున్నాను, మన శరీరాన్ని దీన స్థితిలో, అంటే పేదరికంగా కాదు, దాని గురించి కాదు మాట్లాడేది ఇక్కడ వాక్యం. దీనులమైనటువంటి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంది కదా, ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు, దీన హృదయాన్ని, దీన మనస్తత్వాన్ని, దీన తత్వాన్ని, దీన ఉద్దేశాలను దీన శరీరముగా మనము తయారు చేసుకుంటే తప్ప మహిమ శరీరాన్ని దాల్చుకోవటానికి వీలు పడదు ప్రియులారా.
కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతున్నాను, వినండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూల్గుచున్నాము. ఈ గుడారం అనేటువంటి శరీరములో మనం ఉంటూ ఒక భారాన్ని మోస్తున్నామంట. ఈ శరీరమే ఒక భారం, అందులో మూలుగుచున్నాము అని ఒక మాట రాయి. అవును ప్రియులరా, మనం ఎంత ధనం సంపాదించుకున్న ఈ శరీరాన్ని మనం మోయాల్సిందే. ఎంత ఆధిక్యత, పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్నా ఈ శరీరంలో మనం మూలగవలసిందే. మరేం చేయాలి? శరీరాన్ని దీనంగా మార్చుకుంటే ఆ మూలిగే తత్వం పోతుంది. శరీరము భారంగా అనిపించదు. ఎప్పుడు భారంగా అనిపిస్తుంది? ఎప్పుడు మూలుగుతాం ఈ శరీరంలో? వయసు మీద పడినప్పుడు. వృద్ధాప్యం వస్తూ ఉండంగా 75 సంవత్సరాలు బైబిల్ ప్రకారం, 75 సంవత్సరాలు పైగా అంటే ఆయాస్కరమే, వాక్యం సెలవిస్తుంది. అందుకే ప్రియులరా, దీన శరీరంగా మార్చుకోవటం అంటే ఈ శరీరాన్ని ఎక్కువగా ప్రేమించకూడదు, శరీరాన్ని ఎక్కువగా అలంకరించకూడదు. అవసరమైన దానికంటే ఎక్కువగా అలంకరించుకున్నట్టు అది మంచిది కాదు. వాట్ ఎవర్ గాడ్ హెస్ గివెన్ టు యూ, దేవుడు మనకు ఎలాంటి శరీరం ఇచ్చినా, ఎలాంటి అందం ఇచ్చినా, ఎలాంటి పద్ధతి, ఆ పోస్చర్ ఇచ్చినా కూడా మనం దాంట్లో తృప్తి పడి సంతోషంగా, దేవా మీకు వందనాలు నాయన అని వందనాలు చెల్లిస్తూ న్యాచురల్ గా ఉండటానికి ప్రయత్నించి. ప్రియులారా, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మనకు ఎలాంటి అందాన్ని, శరీరాన్ని, ఒక నైజాన్ని ఇచ్చినా కూడా భౌతిక కాయాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఈ శరీరాన్ని వీలైనంత వరకు న్యాచురల్ గానే ఉంచుతాం. దాన్ని ఆల్టర్ చేయటం కానీ, ఏదో లేనిది ఉన్నట్టుగా చూపించుకోవటం, ఇలాంటి ప్రయత్నాలు మనం చేయకూడదు. అంటే ఒకవేళ చేస్తే అప్పుడు ఏమవుతుంది? శరీరానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని. నేను చాలాసార్లు డెత్ సెరమన్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ తరచుగా వాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ శరీరాన్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తావో అదే శరీరం నిన్ను అంతగా బాధపెడు. ఈ శరీరానికి ఎక్కువ విలువిస్తే అంత ఎక్కువగా నిన్ను బాధ పెడుతుంది దినాలు గడిచే కొలది. అందుకే శరీరాన్ని మనము తగు మాత్రం లేదా న్యాచురల్ గానే ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. చాలా మంది జస్ట్ జనరల్ గా మాట్లాడితే, అమ్మా ఎందుకు ప్రార్థనకు ఆలస్యంగా వచ్చావంటే, రెడీ కావటం ఆలస్యమేనా? కొంతమంది మ్యాచింగ్స్ దొరకక చర్చికి రాకుండా ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? న్యాచురల్ గా మాట్లాడుకున్నాం ఈరోజు. ఏం బ్రదర్ రాలేదు, అమ్మా ఎందుకు రాలేదంటే సరైనటువంటి శారీ మ్యాచింగ్ దొరకలేదు, లేదంటే అది నానా రెడీ కావటము సరిగ్గా కాలేదు. ఆ రోజు సరిగ్గా రాకపోతే ఏమవుతుంది మందిరంలో? ప్రియులారా, మందిరానికి మనము గొప్పగా చూపించుకోవడానికి కాదు వచ్చేది. మీరు చూడండి, బాగా కాస్ట్లీ శారీ కట్టుకొని, మంచి బంగారంతో వేసుకొని, లిప్స్టిక్ పూసుకొని, కొంతమంది సహవాసాలు మనం చూస్తూ ఉంటాం. మన దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం. మన చర్చిలో అలాంటి వాళ్ళు లేరు. ఆమేన్. మరికొన్ని సంఘాల్లో అయితే విచిత్రంగా వస్తూ ఉంటారు. కొంతమంది అదే సంఘంలో నార్మల్ గా డ్రెస్ వేసుకొని సింపుల్ గా వచ్చేటువంటి వాళ్ళు కూడా చూసారా? వీళ్ళే ఘనంగా కనపడతారు బయటికి. కానీ అందుకే ఇక్కడ ప్రభు చెప్పాలనుకునేది ఏంటంటే, ఈరోజు సాయంకాలం మనము ఈ శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దండి. ఆరోగ్యంగా చూసుకోవాలి, లిమిట్ గా మనం జాగ్రత్తగా పడాలి, దాంట్లో ఏం తప్పు లేదు. అవసరమైన దానికంటే ఎక్కువగా మన ధ్యానాన్ని, మన ఖర్చును, కొంతమంది దాదాపు 3-4 వేల రూపాయలు పెట్టి కూడా క్రీమ్స్ కొన్నటువంటి వారు లేరా? వారిని అడిగి చూడండి, దేవునికి ఎంత కానిపిస్తావని తెలిసిపోతుంది. ఓకే, ఇదంతా ప్రభు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ప్రియుల, నీ మనస్సు లేదా మన మనస్సు ఎక్కువ శరీరానికి ప్రాధాన్యత ఇవ్వటం మనము నేర్చుకుంటే
అలవాటు చేసుకుంటే ఆత్మ శరీరానికి మనం ప్రాధాన్యత ఇవ్వలేము. అందుకే ఇక్కడ మనం చదువుకున్నాం, దీన శరీరాన్ని మహిమగల శరీరంగా మార్చుకోవాలి. అందమైన శరీరం కాదు, అందమైనటువంటి ఈ ఫేషియల్ కాదు, కాస్ట్లీ ఫేషియల్ డ్రెస్సింగ్ అయినటువంటి కాదు అక్కడ చెప్పబడి, దీనమైనటువంటి మనసు దీనంగా ఉంటే శరీరాన్ని కూడా సింపుల్ గా ఉంచుకుంటాం, డ్రెస్సింగ్ కూడా సింపుల్ గా ఉంటుంది. ఎంత సింపుల్ గా ఉంటావో అంత గొప్పగా కనపడతాం ఈ ప్రపంచం. ఇంకొక ప్రమాదం చెప్తాను ప్రియులు. మందిరానికి ఒకవేళ ఎవరైనా, నేను కడపలోనే ఒక చర్చికి గెస్ట్ ప్రీచర్ గా నేను పోయినా. అక్కడ ఒక ఆమె భయంకరమైనటువంటి దండలు, 4-5 దండలు, చేతి నిండా గాజులు, ఉంగరాలు, రకరకాలుగా వచ్చేసి. ఆమెకు కొద్ది దూరంలోనే ఒక పేదరాలు కూర్చుంది. ఆమె చూస్తా అంది, తల ఉంచుకుంటాను, చూస్తుంది, తల ఉంచుకుంటుంది. ఏమవుతుంది అక్కడ? ఆరాధన సమయంలో ఆ పేదరాలు ఆమెను చూసి డిస్టర్బ్ అవుతుంది. ఆమెను చూసి, అయ్యో చెప్పలేము, దేవా ఆమెను ఎందుకు అంత గొప్పగా ఉంచావు, నన్ను ఎందుకు ఇంత దీనంగా ఉంచావు అన్నటువంటి ఆలోచనలు కూడా వస్తాయి. ఈరోజు మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటాం, శరీరం గురించి మాట్లాడుతున్నాం. అంటే మన డ్రెస్సింగ్, కొరింథీ పత్రిక తర్వాత చదువుకోండి, మన యొక్క డ్రెస్సింగ్ తగుమాత్రంగానే ఉండాలని వాక్యం సెలవిస్తాం. ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకూడదు. చక్కగా డ్రెస్ చేసుకోవాలి, కాస్ట్లీ బట్టలు వేసుకోవచ్చు, అందులో తప్పులేదు. కానీ అవసరమైన దానికంటే ఎక్కువగా ఉండటం అది మంచిది కాదని వాక్యం సెలవిస్తుంది. ఓకే, తర్వాత మనం ముందుకు వెళ్ళిపోదాం. అదే ఆ ప్రకటన గ్రంథం ఇందాక చదువుకున్నాము. ఏలయనగా సింహాసన మధ్యముండు గొర్రెపిల్ల వారి కాపరి అయి జీవము గల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. అంటే ఇక్కడ మనం చదువుకున్నాం కదా ఇందాక ఫిలిప్పీ రాసిన పత్రికలు, మన పౌరస్థితి పరలోక రాజ్యంలో ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఎందుకు వెళ్తున్నాం అక్కడికి? మన కాపరిని మనం చూడటానికి, మన కాపరిని మన కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచి వేసుకోవడానికి అక్కడికి వెళ్తాం. నిత్యము ఆరాధించడానికి వెళ్తాం. దీన శరీరులమై ఉంటే తప్ప మన కాపరిని మనం చూడలేము. ఆలయంలో కూడా దీన శరీరాన్ని కలిగి ఉంటే ఆరాధన నేను చేయగలను. ఆ కాపరిని చూడడానికి మనం వెళ్తున్నాం తొందరలో. మన పౌరస్థితి పరలోక రాజ్యంలో. పరలోక రాజ్యం గురించినటువంటి ఎక్కువ సమయాల్ని ఎన్ని గంటలు ఖర్చు పెడతామో లోకం గురించి అంత తక్కువగా ఆలోచన చేస్తాం. లోకం గురించి ఎక్కువ ఆలోచన చేస్తామో పరలోక రాజ్యం గురించి అంత తక్కువగా ఆలోచన చేస్తాం. సిద్ధపాటు కూడా తక్కువగానే ఉంటుంది అలాంటి జీవితాలు. ఏదైనా చూసుకోండి. అందుకే మరి ఆ నిత్యరాజ్యంలోకి ప్రవేశించాలంటే ఏం చేయాలి? నహూము గ్రంథం, నహూము పేజ్ నెంబర్ 769, 769 పేజ్ లో నహూము గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. 3వ అధ్యాయము 14వ వచనం. ముట్టడి వేయు కాలమునకు నీళ్లు చేదుకొనుము, నీ కోటలను బలపరుచుకొనుము. ముట్టడి వేయు కాలం అంట. క్రైస్తవులు అన్నటువంటి విశ్వాసులకు నహూము ప్రవక్త ఇస్తున్నటువంటి ఒక సలహా ఏంటంటే, ఓ క్రైస్తవులారా, ఓ విశ్వాసులారా, ముట్టడి వేయు కాలము ఒకటి రాబోతుంది. శ్రమల కాలం ఒకటి రాబోతుంది. ఆనందించేటువంటి వారు ఏడుస్తారు. అది ఉన్నతంగా ఉన్నటువంటి వారు దీనులైపోతారు, దరిద్రులైపోతారు. ఒక దినం రాబోతుంది. ముట్టడి వేయు కాలమునకు నీళ్లు చేదుకొనుము. నీళ్ళంటే నాకు చదువుకున్నాం కదా, జీవజలం గల బొగ్గ ఎద్దకు ఆయన మనం నడిపించును అని రాయి. వాక్యాన్ని చేదుకోమని అర్థం. వాక్యాన్ని హృదయంలో దాచుకోమని అర్థం. ఒక ప్రమాదకరమైనటువంటి ఏడ్చే దినం ఒక దినం రాబోతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఏడ్చేటువంటి ఒక దినం రాబోతుంది. ఆ దినం రాక మునిపే ఆ కాలమునకు నీళ్లు చేదుకొనుము.
అంటే నీవే వాక్యం చదువుకొని ఆత్మశక్తితో, వాక్యపు శక్తితో నువ్వు సిద్ధముగా ఉండాలి. వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు, ఆ ఊట మనలో ఉన్నప్పుడు శ్రమ వచ్చినా శ్రమ శ్రమగా అనిపించదు. కష్టం వచ్చినా కష్టం కష్టముగా అనిపించదు. ఓ కష్టం వచ్చిందా, పర్లేదులే, వాక్యం చేత ఆదరించబడుతూ ఉంటాం. అందుకే నీవు నీళ్లు చేదుకొని సిద్ధంగా ఉంటావు. జీవజలాన్ని సంపాదించు. సంపాదించుకోవడం అంటే అంత ఈజీనా? బయలకు వెళ్ళాలి, దిగాలి, చేదుకోవాలి, మోసుకొని రావాలి, ప్రయాసపడ అంటే అర్థం ఏంటి? వాక్యం చదువుకొని ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, అయా మాట్లాడండి అని ఆ వచనాలను దాచుకొని హృదయంలో దాచుకుంటే రాబోయేటువంటి శ్రమలో నీవు చేదుకున్నటువంటి ఆ నీళ్లు నీకు ఉపయోగపడతాయి. చాలా మంది స్టాక్ పెట్టుకుంటారు ఇంట్లో, 5-6 క్యాన్స్. అంటే నీళ్లు రాకపోయినా ట్యాప్ లో ఈ నీళ్లు వాడుకోవచ్చు, స్టోరేజ్. అలాగే వాక్యాన్ని మనము సంపాదించుకోవాలి. ఇక్కడ ఒక మాట గమనించండి. నేను పదే పదే ప్రభు మనతో మాట్లాడుతున్నాను. ఎవరో చేది ఉంచినటువంటి నీళ్ళని తెచ్చుకోవటం కాదు. నహూము గ్రంథకర్త ఏమని మనతో మాట్లాడుతున్నాడు, గుర్తు చేస్తున్నాడు ఆయన. మీరే వెళ్ళి నీళ్లను చేదుకొని రండి. మీరు చేదుకోవాలి, మీరే చేదుకోవాలి. అందుకే ప్రియులరా, చాలా సార్లు విన్నటువంటి వాక్యం మర్చిపోతూ ఉంటాం. సైకలాజికల్ గా ఆలోచించేయండి ఒక 2 నిమిషాలు. 5-6 మంది వాక్యాలు చెప్తే టీవీలో, అది చూసి విని రేపు మనాటి లోపల మర్చిపోతాం. ఇది కామన్ టెండెన్సీ. ఈవెన్ నేనైనా మర్చిపోతాను, మీరే కాదు. మీరే ఒక అధ్యాయాన్ని తీసుకొని, అధ్యాయం చదివి, దాన్ని ధ్యానించి, అందులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆ క్రీమ్ను, లేదా ఆ వాక్కును, ఆ దర్శనాన్ని, లేదా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆ మాటలను మీరు హృదయంలో ఒక స్టడీ చేయండి. అర్ధరాత్రి లేపినా కూడా ఆ టాపిక్ చెప్తే మీరు చెప్పేస్తారు. చూసారా? ఒకరు చేదినటువంటి నీళ్లు తాగటం వేరు, మనమే చేదుకొని నీళ్లు సంపాదించుకొని జాగ్రత్తగా పెట్టుకోవటం వేరు. అందుకే ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి చదవండి అని ఏదో సరదాగా చెప్పలేదు ప్రియమైనటువంటి సంగమా. ముట్టడి వేయు కాలం రాబోతుంది. ఆ దినానికి పాస్టర్ ఉండడు, వాక్యం ఉండదు, నేను ఆత్మీయంగా బలపరచడానికి కూడా ఎవరు దొరకరు. ఎవరి బాధ వాళ్ళది. ఆ దినం రాబోతుంది. అందుకే నీకంటూ కళ్ళు మూసుకుంటే కొన్ని వందల రెఫరెన్సెస్ నీ గుర్తుకు రావాలి. అందుకే వాక్యం చదవాలి. నీ కోటలను బలపరచుము. నీ కోటలను బలపరచుము. కోటలు అంటే ఏంటి? కోటలంటే ప్రార్థన కోట. నీ ప్రార్థనే నీకు ఒక కోట. నీవు చేస్తున్నటువంటి నీ ప్రార్థన, నీ కన్నిటి ప్రార్థన, భారంతో కూడినటువంటి ప్రార్థన, అర్థమైనటువంటి ప్రార్థన, ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి, చేస్తున్నటువంటి ప్రార్థన. ఏదో అందరిలాగా సింపుల్ గా చేసేటువంటి ఫార్మాలిటీ ప్రార్థన కాదు. ఆత్మదేవుడు నీకు ఇచ్చేటువంటి ఆత్మ రోషం ద్వారా, పౌరుషం ద్వారా, అగ్ని జ్వాలల ద్వారా, ఆత్మావేశం ద్వారా, ఆ బాధతో నువ్వు చేసేటువంటి ప్రార్థనే నీ కుటుంబానికి ఒక కోటగా ఉంటుందంట. ముట్టడి వేసేటువంటి కాలం అనగా శత్రువు దాడి చేసే సమయము రాబోతుంది. రాక మునిపే ఇంటి యజమానునిగా, ఇంటి యజమానురాలుగా నీ ప్రార్థనే నీ ఇంటికి ఒక కోటగా ఉండాలంట. బ్యూటిఫుల్ ఎక్సలెంట్. గ్రంథకర్త నహూము గారు ఎంత చక్కగా మనతో మాట్లాడుతున్నాడు చూడండి. నీ కోటను బలపరచుము. ప్రియులారా, ఈ వాక్యము చేదుకొని హృదయంలో దాచుకున్నటువంటి వాక్యాన్ని, మన కన్నీటి ప్రార్థన, భారభరితమైనటువంటి ప్రార్థనను అనేటువంటి ఒక కోట గోడను సంపాదించుకుంటే ఆటోమేటిక్ గా మన కాపరి ఆ గొర్రెపిల్లనే అని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుకుంటాం. ఒకవేళ ప్రార్థన చేయకపోతే, వాక్యాన్ని నువ్వు సంపాదించుకోకపోతే, నిన్ను నీవే కష్టపడి ఒక వాక్యాన్ని తయారు చేసుకోలేకపోతే, అప్పుడు నీ కాపరి ఎవరవుతారో తెలుసా? చూడండి, 49వ కీర్తన, 49వ కీర్తనల గ్రంథం 49, 14వ వచనం.
14వ చరణం చదువుతున్నాను, వినండి. కీర్తనలు 49:14. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును. ఎంత భయంకరం ప్రియులారా! ప్రార్థన చేస్తే నీళ్లను చేదుకొని హృదయంలో దాచుకుంటే, నీ ప్రార్థననే ఒక కోటగా ఉంటే, నీ కాపరి గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథం 7:17లో రాయబడినటువంటి ఆ గొర్రె పిల్లయే నీకు వారికి కాపరి అని రాయబడింది. మనకు కాపరి గొర్రెపిల్ల. ఆ కాపరి ఏం చేస్తాడంట? మన కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడంట. ఏంటి? బాష్ప బిందువులు ఎప్పుడొస్తాయి? అయ్యా, నన్ను ఈ లోకాన్ని, ఈ గుడారాన్ని విడిచిపెట్టి, ఈ శరీరం అనేటువంటి ఈ గుడారంలో నేను నలిగిపోయాను నాయన ఇన్ని దినాలు. భరించలేకున్నా నాయన ఇన్ని దినాలు. ఈ దీన శరీరాన్ని మీరు మహిమ శరీరముగా మార్చి ఆ నిత్య రాజ్యంలో ప్రవేశపెట్టావు అని ఆ నిత్య రాజ్యాన్ని చూస్తున్నప్పుడు, ఆ వెలుగును చూసినప్పుడు, ఆ సింహాసనాన్ని చూసినప్పుడు, కోట్లాది దేవదూతలు తెల్లటి వస్త్రాలు ధరించుకున్నటువంటి ఆ పై వచనాలు చూడండి. మరి కొంతమంది తెల్లటి వస్త్రాలు వేసుకొని మహోన్నతుడు, స్తోత్రం, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొన్ని కోట్ల మంది ఇలాగ చూసినప్పుడు, కళ్ళ ఎదుట చూసినప్పుడు ఆనందం చేత మీకు ఆనంద బాష్పాలు వస్తాయి. ఒక చిన్న మాట చెప్తాను ప్రియులారా, ప్రాక్టికల్. 9 మాసాలు తల్లి గర్భాన్ని మోసి ఆ నొప్పులనన్నీ భరించి ఒక్కసారిగా బిడ్డను చూడంగానే తల్లి ఏం చేస్తుంది తెలుసా? ఏడుస్తుంది. ఆ బిడ్డను చూసి ఏడుస్తుంది. ఆ ఏడుపే ఆనంద బాష్పం కదా. ఆ తల్లిని చూసినప్పుడు మనం కూడా తట్టుకోలేం. ఆ చంటి బిడ్డ తల్లి ఒడిలో పెట్టినప్పుడు ఆ తల్లి కన్నీళ్లు తుడుచుకుంటూ నవ్వుకుంటూ ఏడుస్తుంది. నా బిడ్డ, నా బిడ్డ కదా. ఆ తల్లిని చూసినప్పుడు మనం కూడా తట్టుకోలేం. దానిని ఆనంద బాష్పాలు అంట. పరలోక రాజ్యం పోయినప్పుడు కూడా ఇదే జరుగుతుందంట. మన కాపరి వచ్చి మన కన్నీళ్లు తుడుస్తాడంట. అమ్మా, మన కాపరి మన కన్నీళ్లు తుడుస్తాడంట. ఎప్పుడు? వాక్యాన్ని చేదుకుంటే, నీ ప్రార్థననే ఒక కోటగా నీ కుటుంబానికి ఉండగలిగితే, గొర్రెపిల్లనే నీ కాపరిగా ఉంటేనే ఇది జరుగుతుంది. లేదంటే ఎంత భయంకరం. మనం ఎక్కడ విన్నాం మనము? వారు పాతాళములో మందగా కూర్చబడు. అక్కడ ఒక సంఘం ఉంది. మనమే ఒక సంఘము. ఎవరైతే ప్రభునందు, యేసుక్రీస్తునందు రక్షకునిగా అంగీకరించలేదో, పాప క్షమాపణ పొందలేదు, పశ్చాత్తాపడలేదు, తిరిగి పాపపు జీవితం అలాగే జీవిస్తూనే ఉంటారు. ఎంత గొప్ప వాక్యం చెప్పినా చలనము లేకుండా ఉంటారు. మారాలనేటువంటి ఆశ ఉన్నా కూడా మళ్ళీ మారదాంలే అని నిర్లక్ష్య స్వభావంతో ఉంటారు. వారందరూ కూడా ఒక సంఘముగా ఉంటారంట. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మందగా ఉంటారంట. వారికి మరణము కాపరి అయ్యుండును. మరణము వారి కాపరి. ఈ లోకంలో నరకాన్ని అనుభవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? పోనీ మనం ఎప్పుడైనా నరకాన్ని అనుభవించామా? కొంతమంది మాట్లాడినటువంటి మాటల ద్వారా నరకం అనుభవిస్తుంటాం. కొన్ని శ్రమల ద్వారా నరకాన్ని అనుభవిస్తుంటాం. ఆవేదన మనం తట్టుకోలేము, బయటికి రాలేము, నిరూపణ చేసుకోలేము. ఎవరు మనకు సహాయపడరు. మనకున్నటువంటి వేదనలో, మనకున్నటువంటి శ్రమలో నరకయాతన అనుభవిస్తూ ఉంటాం. దానినే మనం తట్టుకోలేదే. ఇక మరణమే మన కాపరి అయితే, అమ్మో, దేవుడు అట్టి పరిస్థితి నుండి మనల్ని, మన సంఘాన్ని, మన కుటుంబాన్ని తప్పించును గాక. వద్దమ్మా, ఆ నరకం అనుకోద్దు. అందుకే ప్రభు యేసుక్రీస్తునందు మనము రక్షణ పొందాలి, పాప క్షమాపణ పొందాలి. రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికను మరొకసారి చదువుకొని మనం ముగిద్దాం. ఫిలిప్పీలకు రాసిన 3వ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనం నేను చదువుతున్నాను. మన పౌర స్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి ప్రభుని యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన
మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా చేసుకో. బ్యూటిఫుల్, ఎక్సలెంట్. వాట్ ఏ బ్యూటిఫుల్ గాడ్, వాట్ ఏ బ్యూటిఫుల్ షెపర్డ్ వి. రక్షకుడు లేకపోతే మన కాపరి మరణం అవుతుంది. రక్షకుడుంటే మన కాపరి గొర్రెపిల్ల అవుతుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ప్రియమైనటువంటి సంగమా, ఒకవేళ ఈ లోకంలో ఉన్నప్పుడు నీవు ఏదైనా శ్రమల గుండా వెళ్తున్నావా? ఎవరికి చెప్పుకోలేకుండా మదన పడిపోతున్నావా? ఇబ్బంది పడుతున్నావా? కష్టపడుతున్నావా? ప్రభు కొరకు శ్రమ పడుతున్నావా? అయితే బాధపడాల్సిన అవసరం లేదు. నీ కాపరి చూస్తూ ఉన్నాడు. నీ కన్నీళ్ళ యొక్క నీ నీ కంటి యొక్క ఆ బాష్ప బిందువును ఆయన తుడిచి వేస్తాడు. నీ శ్రమకు ఫలితం ఉంది. నీ శ్రమకు ఫలితం ఉంది. నీ శ్రమకు ఫలితం. నువ్వు ఏ త్యాగం ప్రభు కొరకు చేసినా ఫలితం పరలోక రాజ్యంలో ఉంది. నువ్వు మర్చిపోరు. ఇది ఆత్మీయులకు మాత్రమే అర్థమవుతుంది. రక్షకుడు యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించినటువంటి వారికి అర్థమవుతుంది. పరలోక రాజ్యం యొక్క విలువలు తెలుసుకున్నటువంటి వారికి మాత్రమే అర్థమవుతుంది. ఆత్మీయ అనుభవంలో ఉన్నటువంటి వారికి అర్థమవుతుంది. ఎంత శ్రమ పడినా ఫలం లేదా, ఫలితం లేదా ఈ లోకం? పర్వాలేదు. ఎంతమంది పేదలు జీవిస్తున్నారు కదా, వారిలో మనం ఒకరం అనుకుందాం. పేదరికంగానే ఉందాం, పర్వాలేదు. ఆస్తులు, బంగారు, అంతస్తులు మనకు లేకపోవచ్చు, పర్వాలేదు. మన కాపరి అయిన ఒక ఆయన ఉన్నాడమ్మా. ఆయన మన కన్నీటిని తుడుస్తాడు. పరలోక రాజ్యాన్ని తీసుకుపోలేనటువంటి బంగారు ఎందుకు మనకు? పరలోక రాజ్యాన్ని చేర్చలేనటువంటి గౌరవ మర్యాదలు ఈ ప్రపంచంలో ఎందుకు మనకు? పరలోక రాజ్యాన్ని చేర్చనటువంటి దేవునికి అయిష్టమైనటువంటి జీవితం ఎందుకు మనకు? వద్దు, అవసరం లేదు. చాలు, ఆయన మనకి ఇచ్చింది చాలు. మన కాపరి యేసయ్య అయి ఉండాలి. మన రక్షకుడు యేసయ్యనే ఉండాలి. మన కాపరి గొర్రెపిల్లనే ఉండాలి. ఆ గొర్రెపిల్ల కాపరి తత్వములు, కాపరత్వములు మనం అందరం అలాగ ఒక మందగా ప్రతి దినము చేర్చబడుతుంది. ఇదే జూమ్ మీటింగ్ లో. వారి కాపరి మరణం, వారితో మనకు అవసరం లేదు. అసలు వారికి రక్షణే లేదు. ఈ మందలో వారికి పాలు ఎట్లుందో వస్తుంది? మనమందరం ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడ్డాము. ఈ పరిశుద్ధ గ్రంథము మనకి ఇవ్వబడింది కదా. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ, వాక్యాన్ని చదివి, ఆ యొక్క మంచి వాక్కులను మనం చేదుకొని, మన ప్రార్థనను మనకు, మన కుటుంబానికి ఒక కోటగా మార్చుకొని సిద్ధపడి ఆయన వైపు చూద్దాం. మన రాజు రానయ్యున్నాడు. ఆయన రానే వస్తాడు. తప్పక మనల్ని తీసుకుపోతాడు. ఇది మన నిరీక్షణ. నమ్మినా నమ్మకపోయినా ఇది మన నిరీక్షణ. ఇష్టపడినా ఇష్టపడకపోయినా ప్రభునందున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా నిత్య రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇది ఖాయం. ఈ లోకంలో ఉన్నంత వరకు శరీరాన్ని దీనంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకు మహిమ శరీరం కావాలి. మహిమ శరీరం నీవు సంపాదించుకోవాలంటే తప్పక ఆత్మలో దీనులమై ఉండాలి. శరీరాన్ని దీనముగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మీయంగా అందంగా కనపడడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ చెప్తున్నాం, ఆధ్యాత్మికంగా అందముగా కనపడటానికి ప్రయత్నం చేద్దాం. మన గొర్రెపిల్ల దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. అనిత్య రాజ్యానికి మనం చేరబోతున్నాం. ప్రియులారా, అతి సమీపంలో, అతి త్వరలోనే మనం ఆ రాజ్యాన్ని చేరబోతున్నాం. మన కన్నీటి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచి వేస్తాం. ప్రార్థన చేద్దాం. తండ్రి, ఆయన మీకు వందనాలు. తలలు వచ్చి ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, ఈ లోకంలో శ్రమలు అనుభవించలేకపోతున్నామయ్యా. ఈ శరీరంలో మూలుగుచున్నాం. ఈ భారాన్ని మోయలేకున్నాం ప్రభు. ప్రభుని యేసుక్రీస్తును ఒక రక్షకునిగా మేము అంగీకరించాము. మాకు ఒక నిశ్చయత వచ్చింది నాయన. ఈ శరీరాన్ని దీన శరీరంగా మేము ఉంచుకోగలిగితే మహిమ శరీరాన్ని దాల్చుకోవడానికి అర్హతని వాక్యంలో సెలవిచ్చావు. తండ్రి, స్తోత్రాలు.
ఆధ్యాత్మికంగా అందంగా కనపడటానికి ప్రయాసను మాలో కలుగు చేయండి తండ్రి. ఈ శరీరం విడిచిపోయిన తర్వాత మహిమ రాజ్యంలో మేము చేరబోతుంది. గొర్రె పిల్లయే మా కాపరి. అయ్యో, మరణము మా కాపరిగా ఉండకూడదు తండ్రి. రక్షించండి మమ్మల్ని. రక్షించుకున్నావు మీ శిలువ ద్వారా. నిత్య రాజ్యంలో మేము చేర్చబడతాం. ఆశిస్తున్నాము, నిరీక్షణతో ఎదురు చూస్తాం. మీరు వస్తారయ్యా, మీరు త్వరగా వస్తాం. మీరు మా కోసం రానైనటువంటి దేవుడు, మా కొరకు రానైనటువంటి రారాజు తండ్రి. స్తోత్రాలు, స్తోత్రాలు. మహిమ రాజ్యం యొక్క విలువలు తెలియక ఇన్ని దినాలు జీవించాం. క్షమించండి నాయన. ఈ రాత్రే నిత్య రాజ్యం యొక్క మరికొన్ని దర్శనాలు మీరు మాకు అనుగ్రహించండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు. పరిశుద్ధుడా, ఘనమైన దేవ, ఉన్నతమైన దేవ, అత్యంత కృప, మహిమ, వాత్సల్యత కలిగినటువంటి పరలోకపు తండ్రి, సమీపించరాని తేజస్సులో నివసిస్తున్నటువంటి మా ప్రభు మీకు స్తోత్రం. మేము కూడా మీ సన్నిధికి రానైనాం. మేము సిద్ధపడుతున్నాం. మా రాజు వస్తాడు, మా కాపరి వస్తాడు, మమ్మల్ని తీసుకుపోతాడు నిత్య రాజ్యానికి అన్న నిరీక్షణను బలపరచమని జూమ్ మీటింగ్ ద్వారా మీరు మా అందరితో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. రేపటి దినం కొరకు మమ్మల్ని సిద్ధపరచు. మా ప్రభును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొని వినయంతో ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, రాజ్యం వచ్చినగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరు. మానుదిన ఆహారం మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించే ప్రకారం మా అపరాధం క్షమించండి. మమ్మల్ని శోధన లేకపోతే ఏకాదశి నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని యొక్క కాపుదల, గొర్రెపిల్ల మన కాపరిగా ఉండటానికి, మహిమ శరీరాన్ని దాల్చుకోవడానికి సిద్ధపరచడానికి ఆత్మదేవుడు మనకు తోడుగా ఉండి నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి సహాయం చేసి ఈ లోకంలో నడిపించును గాక.